పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, తాజాగా కీరవాణి స్వరపరిచిన 'తారా తారా ది సిజ్లింగ్ సింగిల్' అనే లిరికల్ ట్రాక్ రిలీజ్ టైమ్‌ను టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 28న ఉదయం 10:20 గంటలకు ఈ పూర్తి పాట విడుదల చేయనున్నట్లు తెలిపింది. నిధి అగర్వాల్‌కి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఈ చిత్రంకి సంబంధించిన పలు పోస్టర్స్, వీడియోస్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రం నుండి రిలీజ్ అయిన 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదురో', 'పవర్ఫుల్', 'అసురహననం' సాంగ్స్ ఎంత ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు హీరోయిన్ నిధి అగర్వాల్ సాంగ్ రిలీజ్ కి టైం ఫిక్స్ చేశారు. 'తారా తారా' పాట రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ది సిజ్లింగ్ సింగిల్ 'హరిహర వీరమల్లు' నుంచి ఈ ఏడాది అత్యంత హాటెస్ట్ ట్రాక్ వినడానికి రెడీగా ఉండండి అంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. ఇక 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించారు. బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ 'డాగ్ మహారాజు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాబీ డియోల్ సైతం ఇందులో కీలక పాత్రలో కనిపించి మెప్పించనున్నారు. ఔరంగజేబు పాత్రలో ఆయన కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక 'హరిహర వీరమల్లు' పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా చిత్రం కాగా, అందులోనూ దొరలను దోచే పేదలకు న్యాయం చేసే రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ చేస్తూ ఉండటంతో సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. 'హరిహర వీరమల్లు' చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సౌత్ నార్త్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముంబైలో చేసే ఈవెంట్ కి పవన్ కళ్యాణ్, సల్మాన్ ఖాన్ తప్పకుండా హాజరవుతారని తెలుస్తుంది. ఈ చిత్రం 200 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తీశారు. అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.